హలో. టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజీ డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి మూడు తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో? అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్. వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి దూలెక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వు ఒక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును, రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 మినిట్స్లో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకలు ఉండద్దు, మధ్య ప్రపంచం. అన్నీ మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే, ఎస్. రేపంతా మనకి అన్నీ నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి, ఓకేనా? ఓకే. హే, 1 మినిట్. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్తో సహా. ఓకే. మా దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా, పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదు? ఎవడ్రా దొంగ కాదు? యారా తాడి, నీ తల్లి మీద, చెల్లి మీద, ఆలి మీద, నీ అయ్యి మీద, ఇంటి మీద, పంట మీద, పాడి మీద, పశువు మీద, నీ బతుకు మీద, నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు బలపాలు దొంగతనం చేయలేదా? ఓరు బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో సిల్లర్ దొంగతనం చేయలేదా? యారా, నువ్వు మీ నాన్న పరసలో నోట్లు దొబ్బిలేదా? ఒరే తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ బిల్డర్, నువ్వెంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. దోపరేగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టి దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదరా. నేనేదో చిన్నపిల్లకి శాఖలెంట్ ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే శాఖలెంట్ సప్ప నుంచి బేరమని అరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వస్తే, నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే, కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విచ్చారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాడు రా. చేసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు వెళ్ళిపోయి ఉంటారా? నీకు మీసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి, చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అవతల బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడురా పట్టుకున్నాడు? వద్దులే బాబాయ్. పర్లేదు బాబాయ్. అబ్బా, ఎంత ఎమోషనల్గా చెప్పినా సరే వీళ్ళకి అర్థం కాలేదా? ఏం ప్రేక్షకులో ఏంటో.
హాయ్ సోఫీ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటది? నువ్వు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది కదా. నేను కూడా యాక్సెప్ట్ చేసి 1 month అయింది. అవును. కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు. తాగలేదు కదా. సో నీతో జర్నీ చేయాలనిపిస్తుంది. జర్నీయా? ఎక్కడ చెప్పు. గోవా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్. కమ్ డౌన్. దానికి చాలా టైం ఉంది. జస్ట్ 40 kilometers అంతే. మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు. పార్టీయా? ఆగుతావా? అంత ఎక్సైట్ అవ్వకు. ఎనీవే, నీకు వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది, మనకు సరదాగా ఉంటుంది. రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా. నిజమే, ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువ చేస్తున్నారు. అలాగే, సరే రేపు నువ్వు రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. వెళ్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ చెప్పు చాలు. ప్యారర్. ఈ అమ్మ చేతులు చూస్తే దురదొచ్చేస్తున్నాయి. కొట్టేద్దామంటే ఏది దొరకదు. ఈ దొంగల కనసేసిన ఏట్రా బాబు, ఏదో చేయాలి. ఈడెవడో అడవిలో నుంచి వచ్చి బాగా సంపాదించినట్టుగా ఉన్నాడు. పెద్ద కారే కొన్నాడు. బయట డోర్ వదిలేండు, లోపల కీసు వదిలేండు. మంచి టైమే. సీజనే మారలేదు, మన సీజనే. ఎంత చక్కగా ఉన్నావే. రంగు బాగుంది, తలతల ఆడిపోతాను. దీన్ని నట్టి చెట్టుకు కొట్టేసి ఆన్లైన్లో పెట్టేస్తే 1 లక్షన వస్తుంది. అందరికి అడ్జస్ట్ అయిపోతే సరిపోద్ది. ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఏంటి సార్ వినబట్లేదు? యారా కార్ ఎక్కి 2 నిమిషాలు అయింది, కార్ తీవే. ఐ నాట్ డ్రైవ్ సార్. కాదా? ఐ నాట్. మరి దిగడం వచ్చా? అయ్యో చాలా బాగా వచ్చు సార్. ఇప్పుడు ఏంటి సార్ కొడతారా? ఏ డౌటా? సార్ మీ కుంఫు, ఉషా, కరాటీ, బాక్సింగ్ వచ్చా? నేను కొట్టాలంటే అన్ని నేర్చుకుని రావాలంటారా? ఓహో అలాగంటారా? అవసరం లేదు లేండి. నేను సార్ 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 ఆగరా, ఆగండి సార్. పాప నన్ను కొడితే మీరు టైడ్ అయిపోతారు సార్. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయండి, లేదంటే నైట్కి మేడం మూడు రాదు. అదే సార్, ఇస్త్రీ సొక్క బాగా నలిపాను రా, అందుకే డ్రైవింగ్ చేసుకోవాలి. వావ్, సింబల్ ఆఫ్ లవ్. భలే ఉంది కదా, సూపర్. ఇది డిజైన్ చేసింది ఎవడో గానీ షాజహాన్ తమ్ముడో జూలియట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఓ ఇస్ ఇట్? సోఫీ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? అది నీకు తెలుసా, లవర్స్కి మొదట కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి, ఆ తర్వాత చేతులు కలుసుకుంటాయి, ఆ తర్వాత పెదవులు పదవులు కలుసుకుంటాయి. నువ్వు ఇప్పుడు ఈ పులిహార ఎందుకు కలుపుతున్నావు? అంటే మనం అన్నీ ఒకేసారి కలిపేసుకుందాం అని. హలో, పార్టీంగ్ అంటే ఓన్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అర్థమైందా? అంతేగాని రొమాన్స్ కాదు. పోనీ ఒక ముద్దన్నా ప్లీజ్. నో. ఈ లేడీస్ అంతా ఏరా ఏమైపోయారు? స్నానాలు చేస్తున్నట్టున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వంటలకే స్నానం చేయడం ఏంటి? మనం వెళ్ళి హలో, మీరు పెళ్ళైంది కాబట్టి ఏమైనా తవ్వుకుంటారు, మరి మేమేం తవ్వాలి? పెళ్ళి ఉన్నప్పుడు ఎవరి దారిలో తోముకోవాలి. బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. ఈ 2 days మీకు ఏం కావాలో చెబితే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు. ఏం చెప్పినా అరేంజ్ చేస్తావా? ఓన్లీ మందు విందు మాత్రమే బాబు. సరే రేయ్, ఏం చెప్దాం? సరే వెయిట్ బ్రో, మనం ఎప్పుడు చేయని ఎంజాయ్ చేద్దాం వచ్చాం, ఎప్పుడు తిన్న ఫుడ్ తిందాం. సరే ఓ పని చెయ్యి, ఇక్కడ దగ్గరలో అడవి ఉంది కదా, మంచి అడవి మేట ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు. అడవి మేట ఏంటి బాబు?
ఎంత మాట్లాడవేంటి బాబాయ్ నువ్వు? ఇప్పుడు కోడి, మేక, చేప, రొయ్య, పీత ఇవి మనతో పాటు బతికే జీవాలు. అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి బాబు. ఆ తర్వాత మనం పోలీసులు దొరుకుతాం. ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలు పాలు అవుతాయి బాబు. బాబాయ్ అమ్మో వద్దు బాబోయ్, వద్దు నువ్వే చెప్పు. మా లేడీస్ని కూడా అడిగి చెప్తాం. నువ్వు అలాగే బాబు. జైలంట ఎవడెళ్తాడు బా. అర్జున్ భయ్యా, మీ ఆవిడ బలే ఉంది భయ్యా. ఏయ్, నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనే చెప్పు, కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మొగుడితో అనకూడదురా. నువ్వు ఆగు భయ్యా, నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నువ్వు కామంతో చూసావు. నీ ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి. వెయిటింగ్ ఇక్కడ. ఏంటి అప్పుడే వచ్చేసావు? మీ లేడీస్ వచ్చేసరిగా ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా. తను వాచ్మెన్, మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు. అవునా? ఇలా రా, ఇలా రా. కమ్, కమ్. వస్తున్నానండి. సరే, నాకు చికెన్ కావాలి. ఆ? నాకు బిర్యానీ కావాలి. పద. టైం చాలా హ్యాపీగా గడిచింది కదా, చాలా రోజుల తర్వాత కలిసాం. అవునవును. యా ఇట్స్ నైస్. హాయ్. యాడికమ్మా అందరూ బయలుదేరారు? ఇంకెక్కడికి? ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాం. అదేంటి మీకు ఈ విషయం తెలియదా? రాత్రి టీవీ చూడలేదు అందరూ? రాత్రి పడుకున్న మొగుడు పొద్దున్నే మారిపోయినట్టు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు నుండి 21 రోజు లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేశారు. అవునా? అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్. బయటికి వెళ్తే లాఠీలు విరగొడుతున్నారు. కాబట్టి ఈ 21 రోజు అందరు ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి అసలు బయటికి పోకుండా? కావాలంటే టీవీ చూడండి. రండి చూద్దాం. చూద్దాం. అడ్డుకునేందుకు ఈ నెల 31 వరకు రాష్ట్రం లాక్డౌన్ లో ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి వరకు అరే అన్నింటినీ షిట్. అన్నారు. ప్రధాని ఇస్ దేర్ ఏ వే అవుట్? ఏంటి ఇలా ఇరుక్కుపోయాం? సరేలేవి, ఇంకేం చేస్తాం, ఇక్కడే ఉందాం. కానీ నా ధ్యాసంతా మా ఆయన వదిలొచ్చానుగా. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఓహో, 21 days మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? కష్టం కదా. నీకేంటి లక్ష్మి, నువ్వు ముగ్గురితో వచ్చావు. మన ముగ్గురికి ప్రాబ్లం లేదు. రజనీ దీప్తినే సింగిల్గా వచ్చారు. అది కాదు బాబాయ్, మరి అన్ని రోజులంటే ఎలా? వండుకోవాలి, తినాలి, పెద్దగా డ్రెస్సులు కూడా తీసుకురాలేదు. అయినా ఇంత సడన్ గా లాక్డౌన్ పెడితే ఎలా? నేను ఒప్పుకోను. వెళ్ళి కేసీఆర్ గారిని, మోడీ గారిని అడగండి. నాకే కొత్తగా ఉంది. మీ అందరికి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు బాబు. అది కాదు సీనయ్య, ఇక్కడ ఉండాలంటే మాకు ప్రాబ్లం కదా. చూడండి అమ్మా, మీ అంకుల్ గారు కూడా చెప్పారు ఈ 21 రోజు ఇక్కడే ఉండమన్నారు. ఇక సరుకులు కంటావా, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. అయ్యో, ఇలా జరిగింది ఏంటంటే మా పరిస్థితి ఓకే, మరి నీ పరిస్థితి ఏంటి? సరే, అయ్యేదేదో అయిపోయింది, చేసేది ఏం లేదు. అంతే. మరి షాపులు క్లోజ్ అయ్యే లోపల వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం. ఓకే చలో. చాలు. పదండి. వెళ్ళి తొందరగా తెస్తే వండుతాం. సరే, ఓకే, బాయ్. బాయ్. బాయ్ డార్లింగ్. బాయ్, తొందరగా రండి. బాయ్ బాయ్. జాగ్రత్త. లాఠీలు విరుగుతున్నాయంట, జాగ్రత్త. ఓకే ఓకే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. This is so good. I have been waiting for so long, you know. థ్యాంక్ యూ. అవునే రజని, నాకంటే ఎవడూ లేడు, సింగిల్గా వచ్చాను. నీకు మొగుడు ఉన్నాడుగా, తీసుకురావచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఏవో క్యాంపులు ఉంటాయి. అసలే ఈవెంట్స్ కదా. ఇప్పుడు పూణేలో ఇరుక్కున్నారు. ఇరుక్కుంటాడు. ఏ చిన్నదాని చేతిలో ఇరుక్కున్నాడో. ఆయనకు అంత సీన్ లేదు. అవునా? మరి ఏం సీన్ ఉందో మాకు కూడా చెప్పు, వింటాం మేము. నా తర్వాత చెప్తా, కానీ నువ్వే అన్నీ దాచుకుంటూ ఉంటావు. నీ మ్యాటర్ చెప్పు. అవునే లక్ష్మి, నువ్వు కాలేజ్ నుండి అంతే, అన్ని రహస్యాలే నీవి. అలా రహస్యంగా ఉంచే చాలా మందిని ముంచేసింది. పోవే, నేనే మీలా కాదు, తొందరగా ముందుకు రాను అంతే. మనం కాలేజ్ వదిలేసి 5 years అయింది. ఈ 5 yearsలో అందరం కలిసింది ఇదే కదా. ఈ లాక్డౌన్ వల్ల మరో 21 days అందరం కలిసి ఉండాలి. సిగ్గు లేకుండా అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం చెప్పమంటావు? బీటెక్ అయ్యాక ఇంట్లో వద్దన్నా
పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆపవే ఆపు. నీ పెళ్లి సోదంతా మాకెందుకు, అదంతా మాకు తెలుసు గాని సిగ్గు లేకుండా సిగ్గు లేని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు చాలు. అంటే ఏం చెప్పాలి? వసే బెడ్రూమ్లో పవర్ ఆఫ్ అవగానే మంచం చెప్పే కబుర్లు, మీ వాడు మంచం ఊపే సన్నివేశాలు మడత లేకుండా చెప్పు. అంటే అది మా వారు డిస్ట్రిబ్యూటర్ కదా. ఈరోజు ఏంటి మేడం స్పెషల్? మీకు ఇష్టమైన మునక్కాయ సాంబార్, మునక్కాయ పెరుగు పచ్చడి, ఇంకా మునక్కాయ వేపుడు. ఇన్ని ములక్కాడలు ఏంటి మేడం? ఏంటో మీకు లాభాలు వచ్చాయి కదా, సో కొంచెం నా ఊళ్ళో కూడా వేస్తారని. నీ ఒడిలో కాకపోతే ఇంకెవరి ఒళ్ళో వేస్తాడు డార్లింగ్? ఊరుకోండి, ముందు తినండి. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ప్లానింగ్ లేదని మీ వాళ్ళు మా వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా మీరేమో తొందరపడట్లేదు. ఆకు లక్ష్మి, ట్రిపుల్ మూవీ కొన్నాం కదా, మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత డెలివరీ మీద డెలివరీ చేసుకోవచ్చు. పద బెడ్రూమ్కి. గుర్తుందిగా ఈరోజు పూజ ఎగ్దే డ్రెస్ వేసుకొని త్వరగా వచ్చాయి. ఏమైనా చెప్పావా లక్ష్మి? కాన్సెప్ట్ చించేశారు. వామ్మో, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి చింపేశారు పో. రోజుకొక హీరోయిన్ కాస్ట్యూమ్. నిజంగా యువర్ సో లక్కీనే లక్కీ. ఇష్టపడిన అమ్మాయి తప్ప మిగతా అమ్మాయిలంతా హీరోయిన్స్ గా కనిపించే ఈ రోజుల్లో పెళ్ళన్నే హీరోయిన్ గా చూసుకునే మీ వాడికి నా తరపున 2 ముద్దులు. ఓయ్ ఏంటి నీ బాల్ మా ఆయన మీదకి వేసేస్తున్నావు? నేనున్నా ఇక్కడ వికెట్ కీపర్. పోనీలేవే, మమ్మల్ని కూడా ఫీల్డింగ్ కాసుకొని క్యాచ్ పట్టే ఛాన్స్ ఉంది. నువ్వు పట్టిన క్యాచ్లు చాలేవే. అసలే ఫీల్డింగ్లో నువ్వు జాంటీ రోడ్ సిస్టర్వి. డార్లింగ్ సుచి, నీకు టెన్షన్ అవసరం లేదు. నీ ఫిజిక్ ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అమ్మాయిలైనా సరే నేను చూస్తే అంతే. ఆపండే బాబు, మీ క్యాసెట్ చూడ్డానికా ఇక్కడ దాకా వచ్చింది. సర్లే గాని మన వాళ్ళు ఇంకా మార్కెట్ నుంచి రాలేదేంటి? ఆకలేస్తుంది. ఇక్కడ ఇంత మంచి ఫ్యామిలీ బిర్యానీ వండుతుంటే నీకెలా ఆకలేస్తుంది లక్ష్మి? సుజీ, నీ పెళ్ళే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మా కోసం నీ వీరగద్ద చెప్పవే. ఏం చెప్పనే బాబు మా ఆయన గురించి? ఫస్ట్ నైట్ రోజు ఫిట్స్ వచ్చి కొట్టుకున్నాడని చెప్పరా? నవ్వుతారు. హాయ్, అన్నీ తీసుకొచ్చారా? ఇదిగో ఇవే. ఏది నాకు ఇటీ? రండి గర్ల్స్. ఇదిగో తీసుకో. ఓయ్ దా, బయట బాగా టఫ్గా ఉంది. రాములో రాములా నా ప్రాణం తీసింది. ఏక్ బార్ చెప్పేస్తే వన్స్ మోర్. బోర్డు మెడల్ వేసుకుని వస్తారు, ఏమి వేసుకొని లోపల రోల్డ్ గోల్డ్ అంటున్నా. సూట్ కేసు ఉంది. కదలడు వదలడేటి అలాగే ఉన్నాడు కూకుండా. లేకడా గుడ్డుడా పాప కూర్చొనిలే. ఇదే టైంలో దొరకకూడదురా. దొంగ 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 దొంగ. వదిలేండి అమ్మా, వదిలేండి వదిలేండి. వదిలేమంట కదా, పెద్ద వదిలివచ్చు కదా. పిల్ల పిత్ర నా కొడుకు మళ్ళీ వచ్చి కొడతా. బాబు లేగు, బాబు లేగు లేగు. సార్ లెగుతున్నాను. అబ్బా ఒళ్ళు ఓన పొడిచారు సార్. అబ్బా థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చి కాపాడారు. నువ్వు ఐఎమ్ కారు ఓనర్, ఐఎమ్ నాట్ డ్రైవర్. మీరేంటి సార్ ఏదో కుక్క మెడలో గొలుసు కట్టినట్టు సూట్ కేసు కలకట్టి పెట్టే ఈ కొట్టేద్దామని. ఎప్పుడు కొడిచావు? జనాలు నిన్ను కొడుతున్నప్పుడు. మనం మామూలుడు కాదు, నువ్వు నాలుగు దొంగనయ్యాలవే. నువ్వు సూపర్ రా బాబు. థ్యాంక్ యూ. అయినా నువ్వేంట్రా దొరికిపోయి దొంగతనాలు చేస్తుంటావు? ఏం చేయమంటారు బెదరా, నా కర్మ అలాంటిదే. దొరికిపోతున్నాను ఊరకే. నేను చూడు జూబ్లీస్ లో ఫ్లాట్ కొన్నాను, శంషాబాద్ లో సైట్ కొన్నాను. కొట్టేసిన కొలతో గోల్డ్ షాప్ కూడా పెడుతున్నాను. ఎలా రా? అయినా ఒకసారి కూడా దొరకలేదు తెలుసా? అదే ఎలా బెదరు? టీటీఐ. టీటీఐ టీడీపీ అన్నాను, వైసీపీ అన్నాను, జనసేన అన్నాను. ఇదే కొత్త పార్టీయా? పార్టీ కాదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. థీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ దొరకకుండా దొంగతనాలు ఎలా చేయాలో నేర్పిస్తారు. అవునా? అవును. దొరకకుండా ఇక్కడ కానీ ట్రైనింగ్ తీసుకున్నావు అనుకో, చైన్లే కాదు ట్రైన్లు కూడా కొట్టేచ్చి. ఓడి అమ్మ సూపర్. ఓ బాబు ఆ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు. ఎల్లో చెప్తా. మధ్యలో పుట్టినోట్లాగా ఉన్నావు.
డియో డియో డిస్క్ డిస్క్ డిస్క్. నమస్తే గుంటకన్నా. ఏంటి గుడ్లు వేసుకొని చూస్తున్నావు? ఊరకాయ ఇక్కడ వాడేలే. మా సైడ్ అమ్మాయిని గుంటకన్నా అంటారు, అందుకే అన్నలే. చెప్పండి, ఏం కావాలి? ఇక్కడ దొరక్కంట దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తారంటగా? ఎస్, ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలి? అయ్యో బాబోయ్, కర్రీస్ పాయింట్లో కర్రీస్ ఉన్నట్టుగా అన్ని కోర్సు ఉన్నాయా? మనం వేలు మాత్రం గడివే, అంత తెలీదు. కొంచెం డీటెయిల్గా చెప్పొచ్చు కదమ్మా. పర్సులు కొట్టేయాలంటే 2 months కోర్స్, చైన్లు కొట్టేయాలంటే 6 months, 2 years కోర్స్ కూడా ఉంది. అదే కొట్టిడనుకో, బ్యాంకులు కొట్టేయడానికి. అయ్యి బాబోయ్, మనకు అంత పెద్ద వద్దు కానీ పర్సల వరకు సార్లే అమ్మా. అయితే 2,000 కట్టండి. ఓకే, ఇచ్చేస్తున్నా. ఎంతకి ట్రైనింగ్ నువ్వు ఇస్తావా? నేను కాదు, లోపల ఇస్తారు. అంటే నువ్వు ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, త్వరగా గోడలు దూకివచ్చు. అవునమ్మా, మీ దగ్గర ట్రైనింగ్ అయితే నిజంగానే దొరకకుండా దొంగతనాలు చేయవచ్చా? ఇప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మా స్టూడెంట్ మీ పర్స్ కొట్టేశాడు, మీకు తెలుస్తుందా? బాచా బాగా మరి నువ్వు మరీ చెప్తావు. నిజం కొట్టండి. ఒరేయ్ ఒరే నీ ఎవ్వరు రాయ్ వారిని ఏంటి మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారు? తస్తరాలు పొట్టు అమ్మా, అర్జెంట్గా త్వరగా ట్రైనింగ్ అయిపోవాలని టేక్ ఇట్ ద ఫ్లవర్ బొకే పెట్టు లోపల కొట్టు వస్త మళ్ళీ. హే గైస్, ఎలాగో మనకు కొన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పదు. ఒక మంచి పని మనిషిని చూసి పెట్టుకుందాం, మనకి హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఏమంటారు? 100% రైట్. అన్ని పనులు మనం చెయ్యలేంగా. అయితే వెయిట్, మన వాచ్మ్యాన్ పిలుద్దాం. ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఏమంటారు? కరెక్ట్, ప్రశాంత్ చెప్పింది చేద్దాం. బాబాయ్ బాబాయ్ చెప్పండి అబ్బాయిలు. బాబాయ్, మంచి పని తెలిసిన అమ్మాయి కావాలి, ఎంత అయినా ఇద్దాం. ఎవరిని? ఇంతమంది ఉన్నా ఇంకో కత్తి లాంటి ఫిగర్ కావాలా మీకు? బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? కరోనా వచ్చి బాగా దూరంగా ఉండండి రా బాబు అంటే బాగా పనిచేసిన అమ్మాయి కావాలా? పనికంటే ఇంట్లో పనికి బాబాయ్. ఇంట్లో పనికా? మనుషులు బయటికి రావడానికే భయపడుతున్నారు, ఇంకా పల్లెకేం వస్తారు బాబు? రార్ ఎవరిది వారే. ఇప్పుడు ఎలా మరి? అసలే మనం 2-3 pairs బట్టలు తెచ్చుకున్నాం. వాషింగ్ ఐరన్ చేసుకోపోతే రిస్కే కదా. నాదొక ఐడియా. సర్వీస్ మేడ్ యాప్ లో 20 days ఒక మంచి మేడ్ బుక్ చేద్దాం. యా, సూపర్ ఐడియా. అయితే రేపు నుంచి క్లీనింగ్, వాషింగ్. అబ్బాయిలు స్నాక్స్ రెడీ. బాబాయ్ వచ్చిండు. బాబాయ్ స్పెషల్స్. అబ్బాబాబా, ఈ లాక్డౌన్ సమయంలో స్నాక్స్ తల ప్రాణం తోకొచ్చింది బాబు. అయ్యో బాబాయ్, బయట నుంచి తీసుకొచ్చారేంటి? చెంటుగా శానిటైజ్ చేయాలి లేదా మా ఆవిడ సంపేత బాబాయ్. ఓ నువ్వు బ్రో. బాబు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి బయటికి వెళ్ళి తెచ్చినవి కావు, ఇవి మా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చినవి. మీరు టెన్షన్ పడొద్దు. ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్షన్ లేకుండా హ్యాపీగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, హ్యాపీ లాక్డౌన్. ఇంకేమున్నా తీసుకొచ్చే. ఓకే. ఏంటమ్మా, మాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు? వావ్, రొమాంటిక్. మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ఏ పోవే, ఏదో టైం పాస్ కోసం. అమ్మా, టైం పాస్ కోసం ఇలాంటి స్టోరీస్ ఏం బాగుంటాయి? ఈ కథలో నీ కథ మిక్స్ చేసి ఏదైనా చెప్పు. చెప్పవే. చెప్పు. ఏం చెప్పాలి? మా ఆయన పేరు కాలా రాజారాం. పుడక బాగా పేలింది కదే. అసలే కాజా గారి చేతిలో పుడగ. బాగా ట్రై చేసి ఉంటారుగా. భయ్యా, మా ఆవిడ వచ్చేసింది భయ్యా. మనమే వచ్చాం. వెళ్దామా? వెళ్దామా? ఓకే, బాయ్. వావ్, వాట్ ఏ బ్యూటీ. అందమంటే దీనిదేగా బాబు. మే ఐ కమ్ ఇన్? యా, కమ్. ఎవరు బ్రో ఈ హాటి?
ఆర్ యూ శ్రీముఖి? హా, నా పేరు శ్రీముఖి. ఓ అదే మన మేడ్ బ్రో. ఓకే. ఓ అవునా? ఎవరు? ఈమె మన కొత్త మేడ్ శ్రీముఖి. చూడు శ్రీముఖి, మేమిక్కడ ఉండేది లాక్డౌన్ ఉన్నన్ని రోజులు మాత్రమే. నువ్వు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మా దగ్గర ఏమాత్రం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. హా, నువ్వు చేయాల్సిన పనులు కుకింగ్, క్లీనింగ్, వాషింగ్. అవును, నీకేమేం వంటలొచ్చు? మీకు ఏమేం వంటలు కావాలో అన్నీ చేసి పెడతాను. ఇంటి పని మొత్తం నాకు వదిలేయండి. అలాగే వంటి పని కూడా. ఒంటి పనా? అదే మేడం, మసాజ్ కూడా వచ్చని చెప్తున్నా. మాకు మసాజ్ కూడా చేస్తావా? ఓన్లీ ఫర్ ఉమెన్. పోనీలేవే, ఎంజాయ్ చేయి. నువ్వు మసాజే కదా. చేయనిస్తే అన్నీ చేస్తాడు. నువ్వు ఆపుతావా? సరే శ్రీముఖి, నాతో రా. శ్రీముఖి, ఇదిగో వెజిటేబుల్స్. వంట సామాన్లన్నీ అక్కడ ఉన్నాయి. నీకేమైనా అవసరం ఉంటే నాతో చెప్పు, నేను చెప్తాను. అలాగే మేడం. మై డియర్ భవిష్యత్ దొంగలారా, మిమ్మల్ని అందరినీ గజ దొంగలుగా, గరానా దొంగలుగా, దొంగలకే దొంగలుగా తీర్చిదిద్దడానికే ఈ అలీబాబా ఈ టీటీఏ సెంటర్ పెట్టింది. చెప్పండి, మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్, పర్సులు కొడుతుంటే చేతులు వణుకుతున్నాయి సార్. ఓ సార్, చైన్ స్నాచింగ్ చేసి పరిగెడితే కాళ్ళు గజగజ వణుకుతున్నాయి సార్. సార్, గోడలు దుక్కండి, గుండెలు దడదలాడిపోతున్నాయి సార్. సార్, తాళాలు పగిలినట్టు బుర్రలు బద్దలైపోతున్నాయి సార్. ఈ గజగజలు, ఈ దడదడలు, ఈ వణుకుళ్ళు తగ్గించడానికే మీరు అక్కడ కూర్చున్నది, నేను ఇక్కడ నించున్నది. సార్ నమస్తే. ఎవడరా నువ్వు? నీ అపార్ట్మెంట్ సార్. న్యూ అపార్ట్మెంట్, న్యూ అపాయింట్మెంట్ కాదు, న్యూ అడ్మిషన్ అనాలి. ఓహో, రా లోపల రా, కూర్చో. సరే అలాగే. ఏయ్, కింగులో వస్తావేంటి? దొంగలారా. ఓ సార్, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. బాన్ సార్, చెప్పు, అసలు నువ్వు దొంగగా ఎందుకు మారాలనుకున్నావు? బుద్ధ బద్ధకం సార్. బుద్ధ బద్ధకమా? అర్థం కాలేదు. అంతే, నా బుద్ధులోనే బద్ధకం ఉంది సార్ అంటున్నాను. ఏం చేయమంటారు సార్, చదువుకోలేదు, సాయికవులు లేరు, చేతిలో పని లేదు. రాత్రి స్టార్ అయిపోవాలంటే 4 ఉన్నాయి. 1 రాజకీయం, 2 సినిమా, 3 స్పోర్ట్స్, 4 దొంగతనం. అందుకే తెంచుకున్నాం. నైస్. అసలు దొంగతనం మీద నీ అభిప్రాయం? అసలు దొంగతనం చేస్తున్నప్పుడు అరే ఒళ్ళుకు పద్దాన్ని ఏమంటారా? వైబ్రేషన్ వచ్చేది సార్. అందుకే నాకు ఇష్టం అది. అసలు దొంగ అనే కాన్సెప్ట్ ఏంటంటే, దొంగ మీద తీసిన ప్రతి సినిమా ఇట్టో, డ్రామాలు ఇట్టో, ఆటలు ఇట్టో. అసలు దొంగ పోలీస్ ఆటలు ఇప్పటికీ ఎప్పటికీ ఆడుతూనే ఉంటాగా సార్. అసలు ఆ దొంగతనం గురించి వింటుంటే అది ఏదో లెగిసిపోతుంటాయి చేతి మీద ఏకలా ఏమంటారా? ఆ గూస్ బాంబ్స్ బబ్సో ఏవో లెగిసిపోయాయి సార్. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు సార్, నేను అనలేదు సార్. వాడంతే నేను అన్నారా? చెప్పవేరా? నేను అనలేదు సార్. అదే సార్ లెగిసిపోతే సార్. పూర్వం జనాలు బుడ్డి దీపాలు పెట్టుకుని గుడ్డోళ్ళ తిరిగేవారు. అప్పుడు మన దొంగలందరూ ఒళ్ళంతా మచ్చి పూసుకొని ఆమెతో రాసుకుని గోసు కట్టుకుని ఓళ్ళ మీద పెట్టి దోసుకొచ్చేవారు. ఆ మధ్యన ఆడెవడో బల్బు కనిపెట్టాడు, పేరేంట్రా? థామస్ అల్వా ఎడిసన్. అలవయా, శామియా, మిఠాయా ఆడే మన దొంగలకి ఎనిమిరా. ఆడు మనకు చాలా అన్యాయం చేశాడు. అసలు భగవంతుడు రాత్రి పగలు అంటూ రాత్రి కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? మన దొంగల కోసం రా, మన దొంగ కొడుకుల కోసం. థ్యాంక్స్ రయ్యా. ఇంకెళ్ళా కూర్చా కూర్చా. ఎలా ట్రైనర్ నువ్వా నేనా? నేను రా సార్. మీరే సార్, మీరే. మరి ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చా. దొంగ నా కొడుకులు అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. దొంగరాజు, సూపర్, ఆల్ ది బెస్ట్. కనబడుతుంది, కరెక్ట్ గా ఉన్నావు. దొంగ బాలు, హౌస్ బ్రేకింగ్, పసక్ అంత ఏ ఊరు భాష ఇది? దొంగ కృష్ణ, బ్యాంకు రాబరి. సూపర్. అయ్యి గోలీ, ఇంకా అంతా మంద ఇక నుంచి. గోలీ, అందరిని పరిచయం చేసుకున్నాను సార్. మీ పేరేంటి సార్? అలీబాబా, ట్రైనర్ అలీబాబా. చూడండి, సులువుగా దొంగతనం చెయ్యాలంటే 3 క్వాలిటీస్ కావాలి. ఏంటయ్యి? నెంబర్ 1, నల్లగా ఉండాలి. బై బర్త్ బ్లాక్ కదా మనము, కరెక్ట్గా ఉంటుందిలేండి. నెంబర్ 2, తోలు మందంగా ఉండాలి. దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా జనాలు దొరికిపోతే వాళ్ళు కొట్టిన దెబ్బలకి తోలు మందం ఆరంగులో పెరిగిపోయింది. ఇక చూడండి. నైస్. నెంబర్ 3, రన్నింగ్. అస్సలు కుదరదు, చెప్పాను కదా మనకు బుద్ధ బద్ధకమని. అవునరా, నిజమే. ఆ 3వ క్వాలిటీ కూడా సొంతం చేసుకుంటే నువ్వు దొంగలకే దొంగగా మారిపోతావు. అదిరింది.
ట్రైనింగ్ స్టార్ట్స్. అమ్మ దీనమ్మా. శ్రీ ఏం చేస్తున్నావు? కిచెన్లో ఏం చేస్తారండి? వంట చేస్తున్నాను. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరే కానీ నీకు పెళ్ళయిందా? అయిందండి. ఇంతకీ మీ ఆయన పని చేస్తాడా? వాడే సరిగ్గా పని చేస్తే నేనెందుకు ఇలా వేరే ఇల్లు చూసుకోవాల్సి వస్తుంది? అవును నిజమే. పాపం అసలు నీ అందం ఏంటి, ఈ ఫిగర్ ఏంటి? నీకు నిజం చెప్పనా, నా జీవితంలో ఇప్పటి వరకు నీ అంత సెక్సీ ఫిగర్ చూడలేదు తెలుసా? ఊరుకోండి బాబు మీరు మరీను. సుజి మేడం అంత బాగుంటే. చూడు శ్రీ, బాగుండడం వేరు, బాగా ఉండడం వేరు. యా జస్ ఏం కావాలండి? దాహంగా ఉంది, కొన్ని పాలిస్తావా? పాలా? అదే నీళ్ళు. ఫ్రిడ్జ్ లో నుండి మంచినీళ్ళు తీసిస్తాను. ఏముంది? బిర్యానీ రెడీ అయింది, అందరూ త్వరగా వచ్చేయండి. చికెన్ బిర్యానీ. ప్రశాంత్, ప్రశాంత్, సోఫీ కమాన్ రా, శ్రీముఖి బిర్యానీ ఎర్రదీస్తుంది, తొందరరా. ఏమైపోయావు? హాయ్, బిర్యానీ రా, బాగుంది తిను. ముక్కంబులా లైలా, ఓ లైలా, ముక్కంబులా లైలా, ఓ లైలా. Arjun, how is my dress? Arjun, ఏమైంది? హలో, ఏంటి అంత మిస్ అవుతున్నావా? మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు. ఏంటి సుజీ, నాకు ఇంకా ఫిట్స్ వస్తాయి అనుకుంటున్నావా? ఇప్పుడు నేను పెర్ఫెక్ట్ ఫిట్ ఉన్నా తెలుసా? డ్రెస్ సంగతి వదిలే. ఏంటి అలా అర్చావు? అబ్బే ఏం లేదు, నువ్వు మూడ్లో ఉన్నావా లేదా అని టెస్ట్ చేసా అంతే. సరే దా, కళ్ళు మూసుకో.
ప్రశాంత్, వాట్ హ్యాపెన్? ప్రశాంత్, ఏమైంది నీకు? సోఫీ, రే ముందు నుంచి రా, ముందు నుంచి రే. అట్టు కాదు, నెంబర్ 4 కోపివ్రా రే. నీకు కూడానా? హలో తేజ, ఈరోజు వస్తున్నావా? అంటే రావడం లేదు కదా? అంతేలే, నిన్నిక్కడ పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని వెయిటింగ్. వీటికేం తక్కువ లేదు. నీ పనులన్నీ చూసుకొని తొందరగా వచ్చేసి, సరేనా? హలో తేజ, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? సరే, నేను వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఎక్కడున్నావు నువ్వు? ఓహో, నైస్ హౌస్. నథింగ్, ఏం లేదు, ఊరికే నేను ఏడిపిద్దామని. బాయ్, గుడ్ నైట్. తేజ ఇంట్లోనే ఉన్నాడు, మరి నేను చూసింది అవన్నీ నా భ్రమే ఉంటుందిలే.
గురుగారు ఆశీర్వాదం. దొంగతనం ప్రాప్తిరస్తు. ఆ, 1 2 3 పరిగెట్టవేరా. అలా చెప్తే నేను వెళ్ళండి. ఎలా వెళ్తావో నాకు తెలిసి చెప్తాను. అదే ఆగరా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ పౌరుషం దొంగతనాల్లో చూపించు. ఇంకా నువ్వు పీటీ ఉష ఇంట్లో దొంగతనం చేసిన, అశ్విని నాచప్ ఇంట్లో దొంగతనం చేసిన నిన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. అంటే నేను ఇప్పుడు గోడలు దూకి వచ్చా? దూకే. Yes. ఎక్కడికి వెళ్ళేది? ఒక్కసారి లాక్ అయ్యాక అన్లాక్ అయ్యే వరకు ఇక్కడ ఉండాల్సిందే. ఏంటి సార్ అందరూ ఇలా పారిపోతున్నారు? ఇక్కడ ఉంటే ఎవరు మిగలం. బతికుంటే ఈ కరోనా టైంలో ఏ శానిటైజర్లో మాస్కులు అమ్ముకునైనా బతికేచ్చు. బయటికి వెళ్తే పోలీసులు కొడతారు సార్. ఇంట్లో దయ్యం ఉందా బాబు? అమ్మో దయ్యమా? ఎక్కడికి రా పోయేది? నన్ను వదిలి అంత ఈజీగా ఎలా వెళ్ళిపోదామనుకున్నారు? మీరు అడగకుండానే మీకు అన్నీ చేసి పెట్టాను. ఏం మాట్లాడరే? చేస్తున్నానా లేదా? చేసాం. మీతో ఎంత ప్రేమగా ఉన్నానో మీకు తెలీదా? ఉన్నానా లేదా? ఉన్నా. ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? ఏం తమాషాలా? పారిపోదాం అనుకుంటున్నారా? అది అంత ఈజీనా? కాదు. మీ వల్ల అవ్వొద్దా? అయ్యో 8 అయింది. మీరు కాఫీ తాగే టైం అయింది. నేను వెళ్ళి కాఫీ రెడీ చేస్తాను, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఓకేనా? ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్ళండి. మీరు కూడా కాఫీ తాగొచ్చేయండి.